శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు కళ్యాణమస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తే. నా పేరు సభాపతి పవన్ కుమార్ శర్మ. ఈ యొక్క ముస్కీపేట ముసాపేట జంతానగర్ గ్రామంలో ప్రధాన అర్చకుడిగా ఈ యొక్క పోచమ్మ తల్లి దేవాలయంలో నేను 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క విగ్రహాలు అంటే మనకు ఇక్కడ పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, బంగారు మైసమ్మ తల్లి, ముచ్చాలమ్మ తల్లి, అలాగే ఉప్పలమ్మ తల్లి విగ్రహాలు అనాదిగా వంశాచారంగా ఈ యొక్క జిల్లా వారి యొక్క ఫ్యామిలీ లోపల ఇది భూమి అంటే పొలంలాగా ఉండేటి. ఆ యొక్క పొలంలో చిన్న ఆలయాలాగా ఉండేటి. ఆ యొక్క విగ్రహాలని మొత్తం జీర్ణోద్ధారణ చేసి పునః నూతనంగా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాము. ఈ యొక్క ప్రతిష్టాపన వచ్చేసి ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు అంటే ఈరోజు ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యవాచనము, ఋత్విగ్వరణము, నాంది, అఖండ దీపారాధన, ముఖ్యదేవతా స్థాపనము, జలాదివాసము, అలాగే అగ్ని ప్రతిష్టాపన, నవగ్రహ గణపతి హోమాలు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద విసరణ ఈరోజు జరుగుతుంది. అలాగే రేపు 2వ రోజు కార్యక్రమం వచ్చేసి 3వ తారీఖు మనకు ఉదయం నుంచి ఏ విధంగా అంటే ఆవాహిత దేవతల యొక్క పూజ, ధాన్యాదివాసము, స్నపనము, నేత్రోన్మీలనము, చతుష్పద బలి, పర్యాయ హోమాలు, అలాగే ప్రతిష్టా దేవత హోమతల విగ్రహము, శయ్యాదివాసము, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ జరుగును. అలాగే ఎల్లుండి 4వ తారీఖు అంటే 3వ రోజు ఉదయం ఉదయము మనకు 7:49 యంత్ర ప్రతిష్టాపన అంటే మూల విరాట్ల యొక్క యంత్ర ప్రతిష్టాపన, ఉత్తరా నక్షత్రయుక్త శుభ వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తమున యంత్ర ప్రతిష్టాపన, ఆ తర్వాత తదనంతరం విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన, బలి, పూర్ణాహుతి, అలాగే అలంకారము, మంగళహారతి, మంత్రపుష్పం జరుగును. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల అనంతరం అన్న సంతర్పణ అంటే అన్న నివేదన జరుగుతుంది మధ్యాహ్నం 1 గంట వరకు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ముస్కీపేట, మూసాపేట, జనతానగర్ గ్రామ బస్తులు, యాదవ బస్తీ, అనుబంధ బస్తులందరూ కూడా ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మనకు ఈ యొక్క ప్రతిష్టాకారంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క అమ్మవార్లైనటువంటి గ్రామ దేవతలుగా కొలుస్తుంటాం కాబట్టి ఈ యొక్క విగ్రహాలకు మూల విరాట్లు పోచమ్మ తల్లి ప్రతి గురువారం కూడా బోనాలు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. ఆదివారం కూడా జరుగుతుంటాయి. వచ్చేది ఆషాఢ మాసం కాబట్టి పెద్ద పెద్ద బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ ప్రతిష్టాపనలో అందరూ కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టాపనలో పాల్గొనండి. మీకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ యొక్క మనకు లోక రక్షణార్థం, గ్రామ రక్షణార్థం ఈ యొక్క ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా విచ్చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్తం సన్మంగళాని భవంతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సమన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. స్థానిక ముస్కిపేట్ గ్రామంలో ఇంతకుముందు ఇక్కడ పురాతన ఆలయం, ఈ యొక్క పోచమ్మ, ఎల్లమ్మ, బంగారు మైసమ్మ యొక్క ఆలయాన్ని, ఈ యొక్క పురాతన ఆలయాన్ని జీర్ణోద్ధారం చేసుకుంటూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ జిల్లా వంశస్థులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించారు కాబట్టి పునఃప్రతిష్టా భాగంగా ఈరోజు ప్రథమం రోజు, ఈ మొదటి రోజు భాగంగా ఈరోజు గణపతి పూజ, పుణ్యవాచనం, మాతృక, నాంది శ్రాద్ధము, ఆచార్యాది ఋత్విక్వరణము అయిన తర్వాత యోగిని మంటప దేవతా స్థాపన, క్షేత్రపాల మంటప దేవతా స్థాపన, వాస్తుమండల స్థాపన, నవగ్రహ మండప స్థాపన, సర్వతోభద్ర మంటప అయిన తర్వాత ఆ యొక్క మహాకలశ స్థాపన ఈరోజు కార్యక్రమం అయిన తర్వాత, ఆ కార్యక్రమం అయిన తర్వాత జలాధివాసము అయిన తర్వాత ఇక్కడ అగ్ని ప్రతిష్ఠ, అరణి మంథనము, అగ్ని ప్రతిష్ఠ. ఈ అగ్ని ప్రతిష్ఠ అయిన తర్వాత ఈరోజు నవగ్రహ హోమము, గణపతి హోమంతో మొదటి రోజు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి రేపు కూడా అనగా మంగళవారం నాడు, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆవాయ దేవతా పూజ, ధాన్యాదివాసం అయిన తర్వాత స్నపన కార్యక్రమం అయిన తర్వాత చతుష్పద బలి అయిన తర్వాత ఇక్కడ శయ్యాదివాసము, పుష్పాదివాసము అయిన తర్వాత ఇక్కడ ఆవాహ దేవతల హవనము అయిన తర్వాత పర్యాయ హోమాలను ఉంటాయి. ప్రతిష్టా దేవతల యొక్క పర్యాయ హోమాలు అయినాక సాయంత్రం పూట మళ్ళీ హోమాలు అయిన తర్వాత పిండికా న్యాసం కూడా ఈరోజే జరుగుతుంది. ఇక ఎల్లుండి బుధవారం నాడు ఉదయం
ఆవాహి దేవతా పూజ 7 గంటలకు అయిన తర్వాత ఉదయం 7:49 శుభలగ్న సుముహూర్తమున ఈ అమ్మవార్లు ఎవరైతే ఉంటారో జీర్ణోద్ధారణ చేసిన అమ్మవారు ఎవరైతే ఉంటారో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, బంగారు మైసమ్మ, ముత్యాలమ్మ, ఉప్పలమ్మ అమ్మవార్లు అందరికీ కూడా యంత్ర ప్రతిష్ట ఉదయం 7:49 అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, అలంకార సేవ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆవాహి దేవత హవనము, బలి, పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత మహామంగళహారతి, తీర్థప్రసాదములు అందరికీ కూడా మహా ఆశీర్వచనం జరుగుతుంది. కాబట్టి ఇట్టి బృహత్ కార్యానికి కూడా సమస్త ముస్కిపేట్ గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది. అయిన తర్వాత ఈ యొక్క వైదిక ధర్మం అంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హిందూ ధర్మం కాపాడడానికి, ఈ భారతదేశాన్ని ఎవరైతే రక్షిస్తుంటారో సనాతన ధర్మానికి ఆ యొక్క ఈ ప్రతిష్టా శక్తి అంతా కూడా వాళ్లకు వెళ్ళి ఆ యొక్క భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని సదాసర్వదా భగవంతుని కోరుకుంటూ జై శ్రీరామ్.